వరీష్ మరియు మాయా విత్తనం ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలు, పక్షుల కిలకిల గానాలతో నిండిన చోట ఒక 7 ఏళ్ల బాలుడే నివసించేవాడు. అతని పేరు వరీష్. వరీష్ తన చిరునవ్వుతో, ఆసక్తితో అందరికీ ఇష్టమైన బాలుడు. ప్రతి ఉదయం తాను బోర్ల పరిగెత్తుతూ ప్రతి చిన్న విషయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నలు అడిగేవాడు. ఒకరోజు తన తాతయ్యతో తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ అడిగాడు వరీష్. తాతయ్య, మీరు ఎప్పుడూ మొక్కలు మన స్నేహితులని ఎందుకు అంటారు? తాతయ్య, వరీష్, మనం మొక్కలను ప్రేమగా చూసుకుంటే అవి పెరుగుతాయి, స్నేహంలాగానే. ఒకరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ వరీష్ కంచె పక్కన ఒక చిన్న మెరుస్తున్న విత్తనాన్ని చూశాడు. అది బంగారంలా మెరుస్తూ ఉంది. వరీష్ ఆలోచించాడు. ఆనందంతో దానిని నేలలో నాటాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకునేవాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, కానీ నేలలో ఏమీ మొలకెత్తలేదు. అతని స్నేహితులు నవ్వుతూ అన్నారు, హాహా, నీ మాయా విత్తనం ఏమీ కాదు. వరీష్ కొద్దిగా బాధపడ్డాడు, కానీ వదిలిపెట్టలేదు. ప్రతి ఉదయం దానికి నీళ్లు పోసి, మాట్లాడి, ప్రేమతో ఎదురుచూశాడు. ఒక ఉదయం వరీష్ తోటకు పరుగెత్తి వెళ్ళి ఆశ్చర్యపోయాడు. ఎండిన నేలలో నుండి ఒక చిన్న పచ్చ మొలక బయటకు వచ్చింది. సూర్యకాంతిలో అది మెరిసిపోతూ ఉంది. వరీష్, తాతయ్య, చూడండి, విత్తనం నా మాట విన్నది. తాతయ్య, చూడు బాబు, సహనం, శ్రద్ధ ఉన్న చోటే జీవం పుడుతుంది. నువ్వు మొక్కనే కాదు, నీ మంచితనాన్ని పెంచుకున్నావు. కొన్ని నెలల తర్వాత ఆ మొలక పెద్దగా పెరిగి అందమైన బంగారు సూర్యకాంతి పువ్వుగా మారింది. గ్రామం మొత్తం ఆ పువ్వు చూడటానికి వచ్చింది. అతని స్నేహితులు ఆశ్చర్యపడి అన్నారు, వరీష్, మేము తప్పు చేశాం. నీ విత్తనం నిజంగానే మాయా విత్తనం. మాయా విత్తనం విత్తనంలో లేదు, మనం ఇస్తున్న ప్రేమలో ఉంది. సహనం మరియు ప్రేమ ఉంటే చిన్నవి కూడా గొప్పవిగా మారుతాయి. మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.